థ్యాంక్ యూ. మొత్తానికి ఎన్ని జతలు బట్టలు పెట్టావు? 2 జతలు. 2 జతలు ఏం సరిపోతాయమ్మా? సరిపోతే మా ఫ్రెండ్ వేసుకుంటాను, దానికి ఏముంది. ఓహో, మీ అమ్మ బాబు నీకు బట్టలు కూడా కొనలేనంత దరిద్రపుట్టి స్థితిలో ఉన్నారని మీ ఫ్రెండ్స్ అనుకోవాలా? నేనా సరే నేను వెళ్ళి కొనుక్కుంటాను, ఓకేనా? నేను లేకుండా బట్టలు కొనిసుకునేంత పెద్దడు అయిపోయావు నువ్వు. నువ్వు నేను కొనుక్కున్నావు, ఓకేనా? మొన్న సంక్రాంతికి జనవరిలో 2 జతలు బట్టలు కొన్నానా? కొన్నాం. డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? ఎందుకు వృధా చేస్తావు? చంపేస్తావా? నేను చంపే పిల్లల్ని కానీ చంపుకోడాక ఒక మాట అనుకోండి, పౌరుషం వచ్చేస్తుంది. అమ్మా నీకు దండం పెడతాను, సెంటిమెంట్ తో కొట్టకే. మొన్న కొట్టిన దానికి 3 కుట్లు ఇంకా తగ్గలేదు. ఇదిగో నీకు పండు మిరప పచ్చడి, చింత చిగురు పచ్చడి ఇష్టం అని నెయ్యి చక్కిలాలు అన్ని నాకు పెట్టాను. చాలా ఇష్టం. ఒకరోజు అవగొట్టేస్తాం మొత్తం. ఒక రోజులో పచ్చడి మొత్తం అవగొట్టేస్తే ముట్టి కింద నుంచి మంటలు వస్తాయి. అప్పుడప్పుడు తింటాను. అప్పుడప్పుడే తిన్నా. హోమ్ ఫుడ్ అప్పుడప్పుడే తినాలి. స్ట్రీట్ ఫుడ్ రోజు తిను. ఈ పచ్చళ్ళు బూజు పెట్టేసి పిల్లలు పెట్టాక దాచిపెట్టు. బయలుదేరమా? నైట్కి ఎప్పుడో కదా బస్సు? 9ంటికి బస్సు, 5 అవుతుంది. వెళ్ళు, బయలుదేరి. ఇంకా కాదు, త్వరగా ఏం చేయమంటున్నాను? బస్సు వెళ్ళిపోద్ది. నాన్న రాహుకాలం వచ్చేస్తుంది. బయలుదేరి. ఫోన్లు ఎత్తవేంటున్నా అన్న? ఎక్కడున్నావు ఇంతకి? రూమ్ అది బానే అడ్జస్ట్ అయ్యావా? రూమ్ సైజ్డ్ బాల్కనీ ఉందమ్మా మా ఫ్రెండ్ ఇంట్లో. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావురా? మా ఫ్రెండ్ రీసెంట్ గానే ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ లోనే ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. బాబా అసలు ఇక్కడ నుంచి రాబోదే తెలుసు ఇంటికి. ఒక రోజుకి అంత అలవాటు అయిపోయింది అనమాట. ఇల్లు అమ్మ అక్కర్లేదు నీకు. పిచ్చిదానా? అమ్మ, ఆవకాయ, ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ఇవేవి ఎప్పటికీ బోర్ కొట్టవమ్మా, ఓకేనా? మీకు ఆవకాయ పెట్టాను రా, చూసుకుని తిను, ఓకేనా? కుమ్మేస్తా. రోజు తింటే ముడ్లోంచి మంటలు వస్తాయి, జాగ్రత్త.